హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేనైతే చికెన్ దాల్చా చేస్తున్నాను. ఈ దాల్చాని నేను ఎలా చేస్తానో చూసేద్దాం ఇప్పుడు. 1 కేజీ చికెన్కి 1 దోసెడు ఇలాగా ఒక గరిటె అనుకోండి. ఆ గరిటెతో 1 గరిటె కందిపప్పు తీసుకుంటున్నాను. మీరు ఏ కందిపప్పు అన్నా తీసుకోవచ్చు. క్లీన్ చేసుకునేసి రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు ఒక పాన్లో 1 చుక్క ఆయిల్ వేసి కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కందిపప్పు కూడా వేసి సన్న మంట మీద అయితే దోరగా వేయించుకోవాలి. నేను 1 కేజీ చికెన్కి ఈ గరిటెతో 1 గరిటె కందిపప్పు తీసుకున్నాను. మీరు ఏ కందిపప్పు అయినా తీసుకోవచ్చు. నేను ఎర్ర కందిపప్పు తీసుకున్నాను. ఈ పప్పు ఎంత బాగా వేయిస్తే కర్రీ కూడా అంత బాగా ఉంటుంది. పెద్ద మంట మీద అయితే పెట్టకూడదు. ఈ దాల్చా అయితే బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. పప్పు అయితే వేగిపోయేసింది. నీళ్లు పోసేసి బాగా ఉడికించేస్తున్నాను. నాకు ఈ పప్పు అయితే తొందరగా ఉడికిపోతుంది. మీరు వేరే కందిపప్పు తీసుకుంటే కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు. కాబట్టి నేను గిన్నెలో ఉడికించేస్తున్నాను. ఇప్పుడు ఒక పాత్రలో కొద్దిగా ఆయిల్ గీ వేస్తున్నాను. గీ కొంచెం ఎక్కువ వేయాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసి వేయించేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత బిర్యానీ మసాలాలన్నీ వేసి వేయించేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసి కలిపేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు అయితే గోల్డ్ కలర్లో వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయేసింది. ఇప్పుడు టమాటాలు అయితే 2 మీడియం సైజువి పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసి కలిపేస్తున్నాను. మూత పెట్టేసి ఉడికించేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, జీలకర్ర పొడి వేసి కలిపేస్తున్నాను. సన్న మంట మీద మూత పెట్టి ఉడికించేస్తున్నాను. టమాటాలు కూడా బాగా మగ్గిపోయేసాయి. ఇప్పుడు ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నీ వేసి బాగా కలిపేసి మూత పెట్టి ఉడికించేస్తున్నాను. దీనికోసం నేనైతే ఒక బంగాళాదుంప మీడియం సైజు తీసుకున్నాను. తోలంతా తీసేసి కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇది కూడా ఇప్పుడు ఇందులో వేసేసి కలిపేస్తున్నాను. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మళ్ళీ ఉడికించేస్తున్నాను. ఈ బంగాళాదుంప మీకు ఇష్టం లేకపోతే తీసేసేయండి. నేనైతే 1 వేసాను. ఇది బాగా కలిపేసిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా కందిపప్పు, అది కూడా ఇందులో వేసి కలిపేస్తున్నాను. మీరు పప్పు కట్టితో బాగా రుద్దుకోవాలంటే రుద్దుకోవచ్చు. నాకు కొద్దిగా పప్పులాగా ఉండాలి, అందుకని నేనేమి రుద్దలేదు, అట్టే వేసేసాను. ఇప్పుడు కావాల్సినన్ని నీళ్ళు పోసి ఉప్పు తగ్గింది ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించేస్తున్నాను. చికెన్ కొద్దిగా ఉడికిన తర్వాత నేనైతే దీనికోసం చింతపండు నీళ్ళు రెడీ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసి కలిపేస్తున్నాను. ఇదంతా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి మళ్ళీ ఉడికించేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా చికెన్ మసాలా, కొత్తిమీర వేసి కలిపేస్తున్నాను. చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఉప్పు కారం అంతా సరిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, వేసి కలిపేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసి ఉడికిస్తున్నాను. ఈ చికెన్ అయితే మరీ పలచగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. నార్మల్గా సరిపోతుంది. ఆరిన తర్వాత కొద్దిగా చిక్కబడుతుంది. పులుపు కారం అంతా సరిపోయింది. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి.